హలో అండి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే రుచిగా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చండి. అలాగే ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకోవడం చాలా సులభం అండి. నేను చెప్పేలా మీరు ఒకసారి చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకోవడమే కాకుండా చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్లను వేసి స్టవ్ పైన పెట్టుకోండి. నీళ్లు కొద్దిగా మరుగుతున్నప్పుడు 1 కప్పు మిల్ మేకర్లను వేసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు మరిగించుకొని కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. 10 నిమిషాల పాటు అలాగే మూత పెట్టి వదిలేసి 10 నిమిషాల తర్వాత ఆ నీటిని వంపేసి చల్లని నీళ్లు వేసుకొని కొద్దిగా మిల్ మేకర్లను తీసుకొని చేతితో పిండుకొని తీసుకోవాలి. ఇలాగే అన్నిటినీ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న వీటిని ఒక గిన్నెలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని కలిపి చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇందులోనే కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలిపిన దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి మరికొద్దిగా నీళ్లను వేసుకొని చేతితో మసాలాలు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీనిని ఫ్రైకి తగినట్టుగా నూనె వేసుకోండి. నూనె వేడిగా ఉన్నప్పుడే నూనెలో ఒకటిగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవటమే. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసి తీసుకోవాలి. వీటిని పేపర్ పైన వేసి తీసుకోవటం వల్ల నూనె ఎక్స్ట్రాగా ఉంటే పేపర్ పీల్చుకుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్నాక్స్ లాగా అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 350 గ్రాముల బాస్మతి రైస్ను వేసి కొద్దిగా నీళ్లను వేసుకొని బాగా కలిపి ఇలా కడిగి తరువాత ఉడికించుకోవటానికి తగినన్ని నీళ్లను వేసుకొని 2 స్పూన్ల నూనె, 1 బద్ద నిమ్మరసాన్ని వేసుకొని అరగంట పాటు నానబెట్టి అరగంట తరువాత స్టవ్ ఆన్ చేసి రైస్ను పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నం ఉడికినప్పుడు ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా 1 లేదా 2 సార్లు కలిపి అన్నం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అప్పుడే మనకు రైస్ అనేది పొడిలాడుతూ వస్తుంది. నేను ఇలా ప్లేట్ను పెట్టుకొని వార్చుకున్నాను. మీరు జాలి గిన్నెలో అయినా ఓర్చుకోవచ్చు. రైస్ అనేది చల్లారిపోకుండా మూత పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కడాయి కానీ కుక్కర్ను కానీ పెట్టుకోండి. కుక్కర్ను పెట్టుకొని 3 లేదా 4 స్పూన్ల నూనెను వేసుకొని అరకప్పు సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, 3 నుంచి 4 చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటిని 50% ఇలా ఫ్రై అయినంత వరకు వేయించుకొని ఇందులోనే ముక్కలుగా కోసిన క్యాప్సికమ్ లేదా క్యారెట్ను వేసుకోండి. వీటి ప్లేస్లో క్యాబేజీ ముక్కలను అయినా వేసుకోవచ్చు. వీటిని బాగా మగ్గించుకొని దీనిలో 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి కలుపుకొని వేయించి ఇందులోనే 2 స్పూన్ల నీళ్లను వేసి ఉడికించుకొని దగ్గరికి ఉడికిన తరువాత ఫ్రై చేసిన మిల్ మేకర్లను వేసుకొని సాసులు వాటికి పట్టేలా 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దీనిలో ఉడికించి పక్కన పెట్టిన రైస్ను వేసుకొని గరిటెతో కాకుండా 2 వైపులా పట్టుకొని టాస్ చేస్తూ హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు అలా వీలు కాకపోతే మెల్లగా గరిటెతోనే ఒక సైడ్ నుంచి కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న దానిలో 2 స్పూన్ల కొత్తిమీరను వేసి 2 నిమిషాల పాటు టాస్ చేస్తూ కలుపుకోవటమే.
కొత్తిమీర ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చండి. అంతేనండి. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి, రైస్ అనేది పొడి పొడిలాడుతూ విరిగిపోకుండా ఎంత బాగా కుక్ అయిందో. దీనిని చికెన్ రైతాతో కానీ సర్వ్ చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి.